everyone, my name is Likita. Welcome back to my channel. So ఈ రోజు వీడియోలో మీరు ఎంతగానో అడుగుతున్న బుక్ రికమెండేషన్స్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియోలో నేను ఓన్లీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ మాత్రమే చెప్తున్నా. లైక్ అన్నీ ఒకేసారి చెప్తే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి కదా. సో ఆ 2 సెమిస్టర్స్కి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో చూశాను. మీరు చూడకపోతే వెళ్ళి చూసేయండి, ఇక్కడ లింక్ ఇస్తా. అండ్ ఆ సబ్జెక్ట్స్కి ఏమేమి బుక్స్ రిఫర్ చేయాలన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మనకి బుక్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. అందులో ఫస్ట్వి స్టాండర్డ్ బుక్స్, లైక్ ఇదే మనకి మెయిన్ టెక్స్ట్ బుక్ అనమాట. అండ్ నెక్స్ట్ కేటగిరీ మీడియం బుక్స్, లైక్ మనం ఎక్కువగా చదివేవి, లైక్ మనకి కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చేవి, అందరూ కొంచెం యూజ్ చేసేవి. అండ్ ఇవి మనకి మీడియం కేటగిరీలో వస్తాయి. అండ్ థర్డ్ కేటగిరీ పాస్, లైక్ మనం పాస్ అయిపోవడానికి ఇంకా ఎగ్జామ్ ముందు చదివితే చాలు, ఈ బుక్ చదివితే పాస్ అయిపోవచ్చు అనేది ఇది థర్డ్ కేటగిరీ. సో మనకి 3 కేటగిరీస్లో డివైడ్ అయి ఉంటాయి. మనం ఫస్ట్ సెమిస్టర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో మీరు ఆల్రెడీ ఆ వీడియోలో చూసారు కదా. సో చూడకపోయింటే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూసి తర్వాత ఇక్కడికి రండి. సో ఆ సబ్జెక్ట్స్కి రిలేటెడ్ బుక్స్ చూద్దాం. అందులో మనకి ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. ఇది చాలా ఇంపార్టెంట్. దీని బేసిక్స్ మనం ఆల్రెడీ ఇంటర్లో చదివి ఉంటాం. ఒకవేళ మీరు చదవకపోతే మీ ఇంటర్ స్టేట్ బుక్ ఒకసారి రిఫర్ చేయండి. అండ్ అది అయ్యాక ఇప్పుడు మనం స్టాండర్డ్ బుక్స్, దీనికి లైక్ మనం బీఫామ్లో ఉంటే ఎక్కువ ఏ బుక్ చదవాలి అనేది చూద్దాం. అండ్ దీనిలో మనకి మెయిన్ స్టాండర్డ్ బుక్ వచ్చి అట్లాస్ ఆఫ్ అనాటమీ. ఇది చాలా డెప్త్గా ఉంటుంది, అంత చదవలేం కూడా. దీనిలో మనకి థియరీ కన్నా ఎక్కువ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఉంటుంది. సో మీకు డయాగ్రామ్ పరంగా ఏమైనా డీప్గా నేర్చుకోవాలనుకుంటే అట్లాస్ బై అనాటమీ రిఫర్ చేయండి. నేను బుక్స్ అన్ని ఇక్కడ మీకు ఫోటో యాడ్ చేస్తాను, బికాజ్ పర్సనల్గా నా దగ్గర ఇప్పుడు లేవు కాబట్టి. సో మీరు అవి కావాలనుకుంటే మీ కాలేజ్ లైబ్రరీస్లో ఉంటాయి. నెక్స్ట్ మీడియం బుక్స్, లైక్ నార్మల్గా అందరూ ప్రిఫర్ చేసేవి హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో రాసన్ విల్సన్ అని ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటు టోరా అనే ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీకి ఈ 2 బుక్స్ని మీరు బాగా అర్థం చేసుకొని చదివితే చాలు, మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఇదే కాకుండా మేము పాస్ అయితే చాలు, లైక్ ఎగ్జామ్ ముందు చదవాలనుకుంటారు కదా, వాళ్ళకు కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి. లైక్ కొన్ని పబ్లికేషన్స్ ఉంటాయి, లైక్ నిరాలి ప్రకాష్ అని పబ్లికేషన్, జేపీ పబ్లికేషన్స్, ఇలా కొన్ని ఉంటాయి. దానిలో చాలా డీటెయిల్గా ఈజీగా ఉంటుంది. లైక్ మీకు కావాల్సిన మ్యాటర్ మాత్రమే ఉంటుంది, లైక్ డెప్త్గా ఉండదు, జనరల్ టాపిక్ ఉంటుంది. అండ్ మేము అది కూడా చదవలేము. ఇంకా ఈజీగా కావాలంటే కేర్వెల్ ఫార్మా నోట్స్ ఉంటుంది, లైక్ దానికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది అండ్ వెబ్సైట్లో నోట్స్ కూడా ఉంటుంది. మీరు అది డౌన్లోడ్ చేసుకొని అది చదువుకుంటే చాలు, పాస్ అయిపోవచ్చు ఈజీగా. అండ్ మనకి సెకండ్ సబ్జెక్ట్ ఫార్మస్యూటికల్ అనాలిసిస్. ఇది చాలా కొత్త సబ్జెక్ట్ మనకి, లైక్ మనం ఇంటర్లో ఆర్ 10th అంతగా టచ్ చేసి ఉండము. అండ్ ల్యాబ్స్ కూడా చాలా బాగుంటాయి ఈ సబ్జెక్ట్స్లో, లైక్ మీకు టైట్రేషన్స్ ఉంటాయి. అండ్ ఈ సబ్జెక్ట్కి ఎక్కువగా యూజ్ చేసేది అష్టోష్కర్ అని ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఇక్కడ చూపిస్తా. సో ఇదే చాలా మంది యూజ్ చేస్తారు. అండ్ ఇది కాకుండా కొంచెం ఈజీగా ఉండాలనుకుంటే నిరాలి ప్రకాష్ పబ్లికేషన్స్ అని చెప్పా కదా, దానిలో అయినా చదువుకోవచ్చు. అండ్ ఇంకా ఈజీగా కావాలంటే మీకు టీచర్సే ఆల్రెడీ దీనిపైన నోట్స్ రాసి ఉంటారు, పీడిఎఫ్స్ పంపిస్తారు. పీడిఎఫ్స్ ఈజీగా ఉంటాయి, లైక్ వాళ్ళకి స్టూడెంట్కి ఎలా అర్థమవుద్ది అన్న విధంగా రాస్తారు. సో మీరు అది చూసి కూడా నేర్చుకోవచ్చు. అండ్ ఇది మనకి ఫార్మస్యూటికల్ అనాలిసిస్. అండ్ మనకి థర్డ్ సబ్జెక్ట్ ఫిజికల్ ఫార్మస్యూటిక్స్. అండ్ దీనిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోసేజ్ ఫార్మ్స్ ఉంటాయి, స్టోరేజ్ కండిషన్స్, ప్రిస్క్రిప్షన్ గురించి చాలా ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ సబ్జెక్ట్. అండ్ మనకి ల్యాబ్స్ కూడా ఉంటాయి, లైక్ సిరప్ ప్రిపేర్ చేస్తాము, ఓఆర్ఎస్ ప్రిపేర్ చేస్తాం, బాగుంటుంది. అండ్ దీనిలో మనకి గోల్డ్ స్టాండర్డ్ బుక్స్ కొన్ని ఉంటాయి, లైక్ కాపర్ అండ్ గన్, ఇదే వన్ ఆఫ్ ద మెయిన్ స్టాండర్డ్ బుక్. అండ్ ఇవి కాకుండా మనకి రెమింగ్టన్ అండ్ లాక్మెన్ అని ఉంటాయి, ఇక్కడ మీకు పిక్చర్ యాడ్ చేస్తా. ఇవి మనకి మోస్ట్ స్టాండర్డ్ బుక్స్, లైక్ చాలా నాలెడ్జ్ ఉంటుంది ఈ బుక్స్లో. అండ్ మీడియం అండ్ పాస్ మార్క్స్కి యూజ్ అయ్యేది ఆర్ఎం మెహతా, చాలా బాగుంటుంది, లైక్ చాలా సింప్లిఫైడ్గా ఉంటుంది. టెక్స్ట్ బుక్ కూడా ఈజీగా చదివేయవచ్చు, అంత హార్డ్గా ఏముండదు. అండ్ ఇవి కాకుండా నిరాలి పబ్లికేషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఆరల్స్ కేర్వెల్ ఫార్మా కూడా బాగానే ఉంటుంది, లైక్ పాస్ అయిపోవడానికి. మీకు మంచిగా నాలెడ్జ్ కావాలనుకుంటే మీరు స్టాండర్డ్ బుక్స్ని రిఫర్ చేయండి. అండ్ ఫోర్త్ది ఫార్మస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, బికాస్ బేసిక్స్ ఉంటాయి, లైక్ మీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్, బఫర్స్ ఇలా నేర్చుకుంటారు. అండ్ అవే కాకుండా లిమిట్ టెస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, అది కూడా నేర్చుకుంటారు. అండ్ రేడియో ఫార్మస్యూటికల్స్, ఇవైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ సబ్జెక్ట్లో. అండ్ ఈ సబ్జెక్ట్ కోసం మీరు రిఫర్ చేయాల్సింది చట్వాల్ అనే టెక్స్ట్ బుక్ ఉంటుంది. అండ్ ఇవైతే మనకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ యొక్క టెక్స్ట్ బుక్స్. ఇవి కాకుండా మనకి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ రెమెడియల్ మ్యాథ్స్ ఆర్ బయాలజీ. కమ్యూనికేషన్ స్కిల్స్కి మీరు అంతగా ఏం రిఫర్ చేయాల్సిన అవసరం లేదు, మనకి బేసిక్ ఇంటర్ అండ్ 10th నాలెడ్జ్ ఉంటే చాలు. అండ్ అవి కాకుండా మనకి టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం. అండ్ రెమెడియల్ సబ్జెక్ట్స్కి వస్తే మనకి రెమెడియల్ మ్యాథ్స్ అండ్ రెమెడియల్ బయాలజీ ఉంటుందని చెప్పా కదా. సో ఎంపీసీ వాళ్ళు బయాలజీ చదువుతారు, బైపీసీ వాళ్ళు మ్యాథ్స్ చదువుతారు,
దానికి పెద్దగా టెక్స్ట్ బుక్స్ అవసరం లేదు. ఆల్రెడీ మనకి లెక్చరర్ నోట్స్ ఇస్తారు. అది ఫాలో అయితే చాలు ఈజీగా పాస్ అయిపోవచ్చు. అండ్ యెస్, ఇవైతే మనకి ఫస్ట్ సెమిస్టర్ యొక్క బుక్స్. అండ్ ఇప్పుడు మనం సెకండ్ సెమిస్టర్‌కి ఏమేం బుక్స్ కావాలనేది చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. మనకి హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అనేది వాస్ట్ సబ్జెక్ట్ కదా! సో, మనకి వాళ్ళు 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తారు. ఒక పార్ట్ మనం ఫస్ట్ సెమిస్టర్‌లో చదివితే రెస్ట్ ఆఫ్ ఆల్ మనం సెకండ్ సెమిస్టర్‌లో చదువుతాం. అండ్ యాజ్ యూజువల్ సేమ్ బుక్స్ రాసన్ విల్సన్, టోరా అండ్ పాస్ అవ్వడానికైతే నిరాలి ప్రకాష్, జేపీ పబ్లికేషన్స్ ఆర్ కేర్వెల్ ఫార్మ్ అని రిఫర్ చేయొచ్చు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ హార్డ్‌గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అండ్ దీనికంటూ మనకి కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. లైక్ బాల్ అండ్ బాల్, ఇంకా మార్సన్ అండ్ బాయిన్, చెత్వాల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. బట్ నా సజెషన్, లైక్ నేను బీఫామ్‌లో ఉన్నప్పుడు నేను ప్రాక్టీస్ చేసేది ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. లైక్ మీరు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి. చాలా మందికి బేసిక్స్ కూడా వచ్చుండవు. లైక్ రియాక్షన్ మెకానిజమ్స్, నేమ్ రియాక్షన్స్ అలాంటివి తెలియవు కదా! సో, మనకి యూట్యూబ్‌లో చాలా ఫ్రీ కంటెంట్ ఉంటుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ పైన. సో, ఫస్ట్ అవి నేర్చుకోండి. అది అయ్యాక మీ టెక్స్ట్ బుక్ ఒకవేళ కావాలనుకుంటే బాల్ అండ్ బాల్ రిఫర్ చేసుకోండి. బట్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా యూస్‌ఫుల్ అవుతది. లైక్ మీకు జీపాట్‌కైనా, నైపర్‌కైనా లైక్ ఫైనల్ ఇయర్ వరకు అది యూజ్ అవుతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీకి మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, మనకి ల్యాబ్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ చేస్తూ ఉంటాము. సో, దానికి మీరు పావ్య ఆర్ పేవ్య వాటెవర్ మీరు అది చూస్ చేసుకోండి. లైక్ ల్యాబ్ గురించి నేర్చుకోవడానికి అది బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ బయోకెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీ మ్యాక్సిమం మన ఇంటర్‌లో ఉన్న బేసిక్స్ అండ్ అవి కాకుండా కొత్త టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటాం. దానికి మై ఓన్ సజెషన్ న్యూ సత్యనారాయణ అని టెక్స్ట్ బుక్ ఉంటది. ఇది చదివితే చాలు, ఇంకేం అవసరం లేదు. బట్ దీన్ని మీరు చదువుకొని మీ ఓన్ నోట్స్‌లో రాసుకుంటే మీకు ఎగ్జామ్ టైమ్‌లో చాలా ఈజీగా ఉంటది. బికాజ్ ఆ టెక్స్ట్ బుక్ ఇంతుంటది. ఎగ్జామ్ ముందు అంతా మీరు రిఫర్ చేయలేరు. మనం దాన్ని సింప్లిఫైడ్ టేబుల్స్, చార్ట్స్ ఆర్ సైకిల్స్ అలా వేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎగ్జామ్ టైమ్‌లో ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాథోఫిజియాలజీ. ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అని చెప్పాలి. కాన్సెప్ట్ చిన్నదే కానీ చాలా వాస్ట్ ఉంటది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ గురించి ఉంటాయి. వాటి యొక్క ట్రీట్మెంట్ అలా నేర్చుకుంటారు. బావుంటది ఇంట్రెస్ట్ పెడితే. బట్ చాలా లెంథీగా ఉంటది ఎగ్జామ్ ముందు. సో, మీరు దాన్ని హర్ష్ మోహన్ అనే టెక్స్ట్ బుక్ ఉంటది. దాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని మీరు ఓన్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ మాకు అంతొద్దు అనుకుంటే కేర్వెల్ ఫార్మ్ అని ఫాలో అయిపోండి. గైస్, దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్ బై కేర్వెల్ ఫార్మ్. లైక్ నేను చూసాను, లైక్ చాలామంది కేర్వెల్ ఫార్మ్ అని ఫాలో అవుతూ ఉంటారు. ఈజీగా ఉంటది. లైక్ నా ఫోర్త్ ఇయర్‌లో లైక్ మనకి కొన్ని బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దానికి టెక్స్ట్ బుక్స్ చదివేంత కాన్సెప్ట్ కూడా ఉండదు. సో, అలాంటప్పుడు కేర్వెల్ ఫార్మా నోట్సే నేను కూడా ఫాలో అయ్యాను. ఇది నాట్ స్పాన్సర్డ్ వీడియో. ఇన్ని సార్లు చెప్తే స్పాన్సర్డ్ అనుకుంటారేమో. వన్ డే నైట్‌లో పాస్ అయిపోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం కేర్వెల్ ఫార్మా. మీరు జీపాట్, నైపర్ క్రాక్ చేయాలి, మంచి నాలెడ్జ్ రావాలి అనుకుంటే కేర్వెల్ ఫార్మా వద్దు. వేరే టెక్స్ట్ బుక్సే చూసుకోండి. అండ్ E4 అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఇంకా 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదే ఒకటి కంప్యూటర్ అప్లికేషన్స్. దానికి టెక్స్ట్ బుక్ ఏం అవసరం లేదు. మీ టీచర్ వచ్చి మీకు టీచ్ చేస్తారు. అవి నేర్చుకుంటే చాలు. అండ్ నెక్స్ట్‌ది ఎన్విరాన్మెంటల్ సైన్సెస్. దీనికి అసలు బుక్కే అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు ఈ ఎగ్జామ్‌ని పాస్ అవ్వడానికి. ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఏ సబ్జెక్ట్‌కి ఏ బుక్ చదవాలన్నది. నేను కేర్వెల్ ఫార్మా చెప్పానని స్టార్టింగ్ నుండి అదే చదవొద్దు. అది జస్ట్ పాస్ అవ్వడానికి. మీకు మంచిగా స్కిల్స్ నేర్చుకోవాలి. ఆరల్స్, జీపాట్, నైపర్ క్రాక్ చేయాలి. అలా ఉంటే టెక్స్ట్ బుక్సే చదవండి ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్. అండ్ కొంతమంది అడిగారు టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలని. టెక్స్ట్ బుక్స్ ఏమి కొనాల్సిన అవసరం లేదు. కాలేజ్ లైబ్రరీలో మాక్సిమం అన్ని టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయి మీకు. అన్ని లైక్ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి, అన్ని టైప్స్ కూడా ఉంటాయి. కాలేజ్ లైబ్రరీలో మీకు 1 వీక్ ఇంటికి కూడా ఇస్తారు చదువుకోవడానికి. సో, కొనాల్సిన అవసరం లేదు. సో, మీరు ఒకవేళ జీపాట్, నైపర్ ఇలాంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితే అప్పుడు మీకు ఎంసీక్యూస్ చేయడానికి అలాంటివి కావాలంటే ఇనామ్దర్ అలాంటి టెక్స్ట్ బుక్స్ అప్పుడు కావాలంటే కొనుక్కోవచ్చు. బట్ ఫస్ట్ ఇయర్‌లో ఏమీ కొనుక్కోవద్దు టెక్స్ట్ బుక్స్. లైక్ నార్మల్ క్లాసెస్‌లో నోట్స్ ఇస్తారు. అవి రాసుకుంటే చాలు. అండ్ మీరు ఓన్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు అది ఎగ్జామ్ టైమ్‌లో చాలా యూజ్ అవుతుంది. సో, వీలైనంత వరకు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ లైక్ సెకండ్, థర్డ్ అండ్ ఫైనల్ ఇయర్ బుక్స్ కోసం కూడా వీడియో చేస్తా. అండ్ హోప్ మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అయిందనుకుంటున్నా. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.